రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. మనం పెట్టి ప్రాణం కూడా దాని వల్లనే తీసుకోవడం జరిగింది, పోవడం జరిగింది. కారణం అయినా సరే ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఊళ్ళో వస్తేమో అందరూ ఏం చేస్తాను అని అడిగారు. అంటే కొంచెం తక్కువగా ఏది నువ్వు మూవీలో కనపడట్లేదు, అయిననే అన్ని పెట్టుకొని మూవీకి కానీ ఏదైనా తక్కువ అయినా సరే అన్నీ పెట్టుకొని చేసేవాళ్ళం అని. కాకపోతే అప్పటి నుంచి కూడా సక్సెస్ అనేది లేదు తనకి. తనకి బాగా కళ పట్ల బాగా ఆసక్తి, అందులోనే బాగా సక్సెస్ అవ్వాలని బాగా కోరుకుండేది. కాకపోతే ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేదు. తన్ని ఇందులో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే చేసేవాళ్ళు, ఒకవేళ చేసింది కూడా సెన్సార్లో కట్ చేసేవాళ్ళు. అయ్యో నేను వస్తాను చూడండి ఇక్కడ అందరికీ చెప్పుకునేవాడు. అది రాకపోవడం వల్ల ఇక్కడ అందరు హేళన చేస్తుంటే ఆయన చాలా మనస్తాపానికి గురయ్యేవాడు. అయినా సరే మళ్ళీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న తెల్లవారుజామున భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన కొత్తగూడెం మొత్తానికి బాధానికం. సినిమా రంగం అంటే ఆసక్తి ఉండని వారు ఉండరు. కనీసం ఒక కమీడియన్ రూపాన్నైనా, ఒక ఫైటర్ రూపాయినైనా, ఏదో ఒక రూపాయినైనా స్క్రీన్ ముందు కనబడాలి అనే ఆశ ఎంతో మందికి ఉంటుంది. అలా 2002లో తన కెరియర్ని స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఈటీవీలో అలరిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రామ్కి కొన్ని పదుల సంఖ్యలో స్క్రిప్ట్ రాస్తూ కొన్ని సినిమాలకి గొప్ప గొప్ప స్టార్స్ దగ్గర సైడ్ క్యారెక్టర్స్గా నటించిన మెహమూద్దీన్ గారు మొన్న తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరుతూ ప్రమాదవశాత్తు ట్రైన్ ఎక్కుతూ స్లిప్ అయిపోయి ప్లాట్ఫామ్కి అండ్ ట్రాక్కి మధ్యలో పడిపోవడం అనేది జరిగింది. దీంతో చాలాసేపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చాలాసేపు మృత్యుతో పోరాడి చివరి శ్వాస అయితే విడిచారు. సో ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. ఎందుకు అంటే ఒకసారి వారి కుటుంబాన్ని మనం చూసినట్టయితే చెప్పుకోవడానికి చాలా పెద్ద జబర్దస్త్లో చేశారు, చిరంజీవి గారితో చేశారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు. కానీ కంప్లీట్గా ఒక నిరుపేద కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఉన్న నీడ కూడా పోయింది. ఇప్పుడు ఆ నిపేద కుటుంబానికి ఉన్న పెద్ద దిక్కు అనేది కూడా లేకుండా పోయింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బంగారం లాంటి ఆడపిల్లల్ని, జీవితాంతం తోడే ఉండాల్సిన భార్యని ఒంటరి వాళ్ళని చేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి ఒక్కసారి వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉన్నాను, ఒకసారి వెళ్ళి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉన్న ఇల్లు ఎలా ఉంది, ఏంటి, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొత్తగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీ తండాలో ఉన్న మెహమూద్దీన్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితి అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ ఇల్లు చూస్తేనే చెప్పుకోవడానికి ఒక యాక్ట్రెస్ ఒక సినిమాలో యాక్ట్ చేశారు అండ్ చాలా సైడ్ క్యారెక్టర్స్ కానీ చాలా చేశారు. జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి కూడా జబర్దస్త్ లో ఉన్నారు. కానీ ఇల్లు చూస్తే మాత్రం ఇట్లాంటి ఒక పేద ఇల్లు లాగా ఉంది. సో ఆయన సంపాదించిన సంపాదనే కాకుండా కూడా బయట నుంచి తీసుకొని కూడా కంప్లీట్ గా కేవలం తన టాలెంట్ ని బయట పెట్టుకోవడానికి ఆ సినిమా రంగానికి మాత్రమే యూజ్ చేయడం జరిగింది.
ఇక్కడ పరిస్థితి కూడా చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది కూడా ఇన్స్టాల్మెంట్ వైజ్ లో ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ వైజ్ లో తీసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. ఈ టైంలో ఇలా అడగడం కరెక్ట్ కాదు. ఎలా ఉన్నారు? ఇట్లానే ఉన్నామండి, బాగానే. అంటే మీరు ధైర్యంగా ఉంటేనే కదా పిల్లలకి. ధైర్యం అంటే తనే లేడు కాబట్టి ఏం ధైర్యంగా ఉన్నామండి. చాలా బాధగా తలుసుకోవటం. అసలు ఎందుకు అంటే విన్నప్పటికీ జబర్దస్త్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. నాతో కూడా అదే అన్నారు. జబర్దస్త్ నుండి ఫోన్ వచ్చింది కాబట్టి నేను బయలుదేరుతున్నా, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాలి కంపల్సరీ. 22వ తారీఖు షూటింగ్ ఉంది అంటే నేను ముందు రోజే బయలుదేరి వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి. నేను అక్కడికి వెళ్ళినాక కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి అని ఒకరోజు ముందే తెలిసింది యాక్సిడెంట్ ఇట్లా జరిగింది అని. అంటే మార్నింగ్ 4:30కి ఇక్కడ నుంచి బయలుదేరారండి. ఇక్కడ 5:20కి అయిందని మాకు రైల్వే సిబ్బంది వాళ్ళు మాకు ఫోన్ చేశారు, పోలీస్ శాఖ వాళ్ళు. తన ఫోన్ నుంచే చేస్తే నేనేమనుకున్నా అంటే తను ఎప్పుడు బయలుదేరి వెళ్ళినా కానీ ట్రైన్ కానీ బస్సు కానీ మూవ్ అయినా వెంటనే కాల్ చేస్తారు నాకు, ఇట్లా అని మూవ్ అయింది నేను వెళ్తున్నా అని. అది తనే చేస్తానేమో, తన మొబైల్ నుంచి చేస్తాను కాబట్టి తనే చేస్తాను అనుకున్నా. పోలీస్ సిబ్బంది వారు చెప్పి లేదమ్మా మీ హస్బెండ్ గారికి ఇట్లా జరిగింది, ఏమవుతారంటే వాళ్ళ వైఫ్ని అని చెప్పా. పిల్లలు ఎంతమంది అని అడిగారు వాళ్ళు అప్పుడే. ఇద్దరన్నా ఎందుకంటే ఇట్లా అడుగుతారని కూడా అడిగితే లేదమ్మా కొంచెం ఇట్లా తను ట్రైన్ ఎక్కుతుంటే సడన్గా జారి పడిపోయారు అని చెప్పారు. ఎట్లుందండి ఏందండి బాగా కంగారుగా అడిగి ఏడ్చుకుంటాడు. అడిగితే లేదమ్మా కొంచెం బాగానే తలిగినాయి, రావాలి బయలుదేరి. వాళ్ళు ఒకటిగా అక్కడికి తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి. మాకు కాల్ చేయగానే మీరు వెంటనే అక్కడికి వచ్చేయండి అంటే పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి ఒక 1/2 అవర్ దాకా బాగానే మాట్లాడారు. అంటే నేను అనుకున్నది ఏది రీచ్ అవ్వకుండా అవుతున్నా, నేను ఏదో చేయాలనుకుని బయలుదేరితే నాకు ఇలా జరిగింది. నేను ఫస్ట్ 2002లో స్టార్ట్ చేశారండి తను. ఒక విహారీ అనే మాకు జబర్దస్త్ కాదు, ఫస్ట్ ఫిలిం దాంట్లో చేశారు. ఫిలిం దాంట్లో అంటే 2002లో మాకు విహారీ అనే బుక్ మాకు మేము వేయించుకునేవాళ్ళం. నిన్న ఫస్ట్లో రిపోర్టర్గా చేశారు స్టార్టింగ్. ఏ ఛానల్ కమ్మా? ఆంధ్రప్రభ న్యూస్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ రెండిట్లో చేశారు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్. రిపోర్టర్గా చేసేవారు. అయితే తర్వాతకి అది ఆపేసుకొని అందులో వచ్చిన బుక్లో ఈ యాడ్ చూసి దీనికి నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ వైజ్గా బాగా నటన అంటే బాగా ఆసక్తి ఉండేది. స్క్రిప్ట్లో ఆయనే రాసుకునేవాడు, ఆయన వేసుకునేవాడు, వేషాలు కూడా అన్నీ చేసేవాడు. అదే ఆసక్తితోటి అందులో ఉన్నదాన్ని అడిగితే నేను వద్దనకుండా పంపించేసి ఆయనని మోటివేట్ చేసిందండి. కాకపోతే అప్పటి నుంచి కూడా సక్సెస్ అనేది లేదు తనకి. తనకి బాగా కలపట్ల బాగా ఆసక్తి, అందులోనే బాగా సక్సెస్ అవ్వాలని బాగా కోరుకుండే. కాకపోతే ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేదు. తన్ని ఇందులో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇట్లా వెళ్ళి ఏదో అట్లా పట్టు సైడ్ ఒక రోల్ లాగా ఇచ్చి ఉంచడం వల్ల చాలా మనస్తాపానికి గురయ్యేవాడు. అయినా సరే మళ్ళీ ట్రై చేస్తూనే ఉండేవాడు. అనుకోని రీతిగా ఇప్పుడు మళ్ళీ తర్వాతకి నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ జుమ్మంది నాదంలో ఒక చిన్న రోల్ ఇచ్చారు. ఆ తర్వాతకి సినిమానేనండి, మన రాఘవేంద్రరావు గారిది. ఆ డైరెక్షన్లో ఒక చిన్న రోల్ ఇచ్చారు, మంచి రోల్, బాగానే ఉంది. ఆ తర్వాత సంక్రాంతి అల్లుడు చాలా అట్లా ఇంకా 3-4-5 సినిమాలు తీసిండు. ఒక 6-7 తీసుంటాడు, చేసుంటాడు అందులో చిన్న రోల్ అయినా. తర్వాతకి వెబ్ సిరీస్ దాంట్లో చేశాడు రీసెంట్గా. చిరంజీవి సినిమాలో కూడా చేసిండు, ఆచార్యాలో కూడా చేశారు. కాకపోతే అది అనివార్య కార్యాలలో చాలా వరకు కట్ చేయడం జరిగింది కదా. అందులో కొంచెం ఒక సెకండ్ 2 సెకండ్స్ అట్లా కనపడే రోలు. అంటే ఇంకా ఆడ ఆ బావిలో జరిగే సంఘటనలో దానికి ఒక పెద్దలాగా చేసిండు. అది కూడా అంత రీచ్ అవ్వలేదు. ఆ తర్వాతకి సన్లైట్ అని ఒక వెబ్ సిరీస్ చేశారు. దాంట్లో కొంచెం మంచి రోలు చేశారు. అది కూడా సక్సెస్ అయింది. అన్ని ఛానళ్ళకి మన యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టారు, ఓకే అయింది, అంత బాగానే ఉంది. తర్వాత జబర్దస్త్లోనే ఎప్పుడు వెళ్ళినా కానీ ఎక్కువ అంత రాణించి వాళ్ళు కాదు. ఈయన ఇంతగానో సినిమాలలో చేసి అది ఇది చేసినా కానీ
కొంచెం ఎంతైనా చిన్న చూపు చూసి ఒక పక్కకు ఒక చిన్నపాటి రోల్ ఇచ్చారని బాగా చాలా బాధపడేవాడు. అంటే ఎందుకమ్మా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్లనే, తను అంత బ్యాక్గ్రౌండ్ లేదనో మరి దేని వల్లనో కానీ చాలా వరకు మీకు మంచి రోల్ ఉంది రాండి అది ఇది అనేవాళ్ళు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే చేసేవాళ్ళు. ఒకవేళ చేసింది కూడా సెన్సార్లో కట్ చేసేవాళ్ళు. అయ్యో నేను వస్తాను చూడండి ఇక్కడ అందరికీ చెప్పుకునేవాడు. అది రాకపోవడం వల్ల ఇక్కడ అందరు హేళన చేస్తుంటే ఆయన చాలా మనస్తాపానికి గురయ్యేవాడు. అయినా సరే మళ్ళీ 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 ట్రై చేయడానికి ప్రయత్నించేవాడు. లాస్ట్ ఇప్పుడు మళ్ళీ అట్లా అండి. జబర్దస్త్లో ఎన్ని సంవత్సరాలు చేశారు అంటే 2015 ఎప్పుడో స్టార్ట్ అయింది కదండి, స్టార్టింగ్లోనే. ఇప్పుడు ఈ జబర్దస్త్ రాజన్న గారు ఉన్నారు కదా, అప్పటి నుంచి నాగబాబు గారు మంచి మిత్రులు, ఆయనకు శ్రేయోభిలాషి. చాలా సారు చాలా సపోర్ట్గా ఉండేవాడంట అని చెప్పేవాడు. నన్ను చాలా అభిమానించేవాడు. ఆయన భోజనం చేసే టైంకి వెళ్తే తను కూడా ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయని చాలా పొగిడేవాడు వాళ్ళని. చనిపోయిన విషయం తెలిసి ఉంటుందా వాళ్ళకి? ఇంకా మేమైతే పెట్టినామండి, మా వరకు అయితే ఏది ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకా ఇంతవరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. జబర్దస్త్ నుంచి రాలేదు. అంటే చెప్తే సినిమాలో యాక్ట్ చేశారు, అక్కడ జబర్దస్త్లో చేశారు అని చెప్తున్నారు, కానీ ఇల్లు రేకులు ఇల్లు సొంతమా? ఇది సొంతమేనండి, కాకపోతే ఏదో ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నాం అప్పుడు మేము. మామూలుగా తర్వాతకి ఇది ముందు వేసుకున్నాం మేము. ఇది ముందు ఇప్పుడు మీరు వేసుకున్నాం. ఎందుకమ్మా మరి చేసింది సినిమా ఫీల్డ్లోనే కదా? అసలు ఏది ఎందులో సంపాదన ఏది ఎవరు ఇచ్చారండి రిమ్యులేషన్ అంతగా? చేసిన చిన్ని రోజులకి ఎక్కువ ఇది ఇచ్చేవాళ్ళు, మెయింటెనెన్స్కే సరిపోయేది కాదు కదా వాళ్ళు ఇచ్చేది. అట్లా ఏది ఇంకా నేను ఆశా వర్కర్గా చేస్తాను లోకల్లో. 10,000 వస్తుందండి అంతే. అంటే ఇంతకుముందు 7, ఇప్పుడు రీసెంట్లీగా 10 చేశారు కాబట్టి కొంచెం అట్లా 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 కొంచెం మా వాళ్ళ సపోర్ట్ కొంచెం ఉండబట్టి కొంచెం అట్లా నెట్టగా రాగలుగుతున్నా. కానీ ఏదైనా కష్టమేనండి చాలా అసలు. ఇక అది రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తా వెళ్తా అని కృష్ణబాబు గారు అన్న చాలా అభిమానం. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. చాలా అసలు అందరూ ఆయనకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అన్నారు, కానీ అంతవరకు రీచ్ అవ్వడానికి రోహిణి గారు, చెమ్మక్ చంద్ర గారు దాంట్లో బాగా చేశారండి. 2-3 స్కిట్లల్లో ఉన్నారు. మళ్ళీ తర్వాతకి రాకేష్ గారి టీంలో కూడా రీసెంట్లీ ఈ మధ్యలో జరిగింది ఒకటి చేశారు. ఇంకా అదే ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నా నేను ఇంత టాలెంట్ ఉండి కూడా అనే ఒక బాధతోటి ఉండేవాడు. అయినా సరే ట్రై చేస్తూనే ఉండేవాడు. మళ్ళీ అదే క్రమంలో వెళ్దాం మళ్ళీ వెళ్ళేసరికి అనుకోని రీతికి ఇలాంటి సంఘటన జరగడం జరిగింది. మాకు తీరని లోటు నిరుత్సాహపడి తిరిగి వస్తే మళ్ళీ కాల్ వచ్చింది. అవునండి, కాల్ వచ్చిందని మాకు చెప్పారు. వాస్తవానికి నేను అడిగా మాకు తెలిసిన అతన్ని, అయితే అవును రమ్మన్నారు సార్ వాళ్ళు, అందులో చిన్నగా మళ్ళీ చేస్తారు కదా దాన్ని మళ్ళీ ఏదైనా ఒకటి చేద్దామన్నట్టుగా రమ్మన్నారు అన్నారు. 22వ తారీఖు ఈరోజు షూటింగ్ ఉంది, నేను అందుకే ముందే ప్రిపేర్ అవ్వాలి వెళ్తున్నా అన్నారు. అది నిజమేనా లేదా వద్దు అని కూడా నేను అన్నా, కానీ నిజమే నేను వెళ్తున్నా చూద్దాం, ఈ ఒక్కసారికి వెళ్ళి చూస్తా, ట్రై చేస్తా, సక్సెస్ అవుతా లేకపోతే ఇక నెక్స్ట్ టైం నేను అసలు వెళ్ళను రాను అది ఇది అని చెప్పారు. ఈ క్రమంలోనే ఎక్కుతండకు అట్లా జారిపడటం జరిగింది. అదేవిధంగా మాకు ఇంత అన్యాయం జరిగింది. మా ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? ఇప్పుడు ఉన్న పెద్ద దిక్కు అనేది లేకుండా పోయింది కదా. అదేనండి ఇప్పుడు మా బాధ అంతా. నాకు వచ్చే శాలరీ తక్కువ, నా బాధ అంతా అదే. పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ 2nd ఇయర్ అయిపోయింది. చిన్న పాప మరి 7th క్లాస్. ఆమెకి 7 ఇయర్స్ గ్యాప్. ఆమె 7th క్లాస్ ఇప్పుడు వెళ్తే ఇప్పుడు వాళ్ళ ఫీజులని అవన్నీ తనే కదా అంతా లేకుండా ఇప్పుడు మాకు చాలా బాధ ఉంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకంది జబర్దస్త్ నుంచి ఎవరైనా కాల్ చేశారు అంటే? ఇప్పటికీ ఎవ్వరు చేయలేదండి. కొంత టైం అయితే గడిచింది అయినా సరే చేయలేదండి, ఎవరు చేయలేదు కాల్. మేము చేస్తే ఒక అతను మాత్రం చూసి నేను వాళ్ళకి చెప్తా అన్నారు. అదే మన రాజశేఖర్ గారు అని మన మేకప్ మ్యాన్, అతను చేస్తా అన్నారు. ఏం జరుగుద్దో చూడాలి. కాల్ చేయలేదండి, మమ్మల్ని చేయమన్నారు కానీ మేము ఇంకా చేయలేదు. కొంచెం ఈ హడావులు ఈరోజు బర్త్డే కాబట్టి కొంచెం అన్ని కార్యక్రమాలు చేసుకోవాలిగా, మా సిస్టమ్ ప్రకారం చేస్తున్నాం. కొంచెం ఫ్రీ టైం తీసుకొని చేసి వివరాలు అడుగుదామని ఆలోచనలో ఉన్నాం. అసలు ఎందుకు రాలేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అంత చిన్న చూపు ఏంటి? సరే చిన్న రోల్ చేసినా ఏ రోల్ చేసినా ఓకే కదండి, అందులో అయితే ఉన్నారు కదా. అసలు ఏమీ లేని వాళ్ళకు కూడా మంచి టైమింగ్స్ టర్న్ అయినాయి. కానీ ఎప్పటి నుంచో ఉంటారు కదా,
ఎన్ని ఏళ్ళ నుంచో 2002 స్టార్టింగ్ 2001 ఎండింగ్ 2002లో నుంచి స్టార్టింగ్ అప్పటి నుంచి ఉంటూనే ఉన్నారు. అప్పటి నుంచి చిన్నపాటి రోళ్ళు. కాకపోతే ఆయనకు కూడా కొన్ని ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా ఒక్కొక్కసారి రీచ్ అవ్వలేకపోవడం అక్కడ దాకా అట్లా అన్న టయానికి వెళ్ళలేకపోవడం అలాంటివి కూడా కొన్ని జరిగినాయి. అంటే మా దగ్గర ఫైనాన్షియల్గా లేకపోవడం వల్ల అంటే కొంచెం సపోర్టివ్గా ఉంటే బాగుండేదని మాకు ఉండేది. బాగా కొంచెం సపోర్టివ్గా మోటివేట్ చేసి మాకు కూడా ఉంటే బాగుండేది అనేది పర్సనల్గా. అట్లా ఎవరు కూడా మాకు సపోర్టివ్గా లేకపోవడం వల్ల తను చాలా కళ పట్ల చాలా ఆసక్తి, ప్రాణం పెట్టి ప్రాణం కూడా దానివల్లనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పోవడం జరిగింది. ఇప్పుడు కారణం అయినా సరే ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, రాలేదు. ఎంత చిన్న రోల్ చేసినా గుర్తింపు అనేది ఉండాలి, రావాలని మా కోరిక. మాకు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదైనా కానీ మాకు కొంచెం సహాయంగా ఉండాలి. నా 2 పిల్లలు, వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి. ఆడపిల్లలు కదా, ఏమైనా డబ్బులు వెనకేయడం అనేది జరిగింది? ఏమి లేదండి. అత్తగారి గారి నుంచి, తల్లిగారి గారి నుంచి ఎటువంటి సపోర్ట్ అంటే మామూలు ఉంటుందండి, ఉండకుండా ఉండదు లేదండి. అంతగా ఫైనాన్స్ ఇంపార్టెంట్ కదా. అది మెయిన్ మనకు మన తరపు నుంచి మనకంటూ మన ఫ్యామిలీ మెంబరే లేకపోతే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎంత ఉన్నా కానీ ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ ఆయన ఉన్నట్టు ఉండదు కదా. ఏం పేరు రా? స్వర్ణ. స్వర్ణ, ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే. ప్రైవేట్ కాలేజా? సో డాడీతో అంటే డాడీ మ్యాక్సిమం ఇంట్లో ఉండకపోవడము, స్కిట్స్ ఇట్లా వెళ్ళేవారు కదా. ఎలా ఉండేది డాడీతో బాగుండేది? క్లోజ్గా ఉండేది. ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేది. చివరకు స్ట్రాంగ్గా ఉండాలి కదా. షూటింగ్ అని వెళ్ళేవారు. ఎక్కువ హైదరాబాద్లోనే ఉండేటోళ్ళు. వీడియో కాల్ చేస్తూ ఉండేటోళ్ళు. జబర్దస్త్ సెట్, ఆచార్య సెట్, ఎవ్రీథింగ్ ఏదైతే తను యాక్ట్ చేసిండో అవన్నీ ఆ సెట్స్ అన్నీ వీడియో కాల్లో చూపించేవాళ్ళు. మేము కూడా ఓకే డాడీ ఓకే అనేసి మేము కూడా అనుకునేటోళ్ళం. జబర్దస్త్లోనే స్కిట్ ఫస్ట్ ఆది టీంలో జబర్దస్త్ రాజు అంకుల్ ఉన్నారు కదా, అట్లా ఆది స్కిట్లో చేయడానికి అనేసి ఈ షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు. లైక్ గర్మెల్పాల్లో ఒకటి, కళ నిజమైతే అని, ఇట్లా అయ్యప్ప సంథింగ్ డివోషనల్లీ అవి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అంటే అవి అంత రీచ్ అవ్వలేదు అప్పుడు, స్టార్టింగ్ కదా, అప్పుడు అంత రీచ్ అవ్వలేదు. డాడీ కూడా చాలా మనీ స్పెండ్ చేసిండు. అంతగానో మరి స్పెండ్ చేసినంత రిటర్న్స్ వచ్చాయా? రిటర్న్స్ అంటే డాడీకి పేమెంట్ అనేది ఉండేది కాదనమాట. ఈయననే అన్నీ పెట్టుకొని కూల్ 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 ఈయననే అన్నీ పెట్టుకొని మూవీకి కానీ ఏదైనా తక్కువ అయినా సరే అన్నీ పెట్టుకొని చేసేవాళ్ళు మనీ. మనకున్న దాంట్లోనే ఏదైనా తక్కువ అయినా సరే ఈయననే పేమెంట్ లేకుండా తన ఓన్ మనీతో చేసుకొని ఇచ్చేవాళ్ళు. పేమెంట్ లేకుండా అట్లా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశారు. క్యాసెట్స్ కూడా ఉన్నాయి. అయ్యి మిగతా మూవీలో చేసిన ఈ పిక్స్ అవన్నీ ఫోన్లో ఉన్నాయి. ఆల్బమ్ కూడా ఉండేది కానీ అది హైదరాబాద్ రూమ్లో ఉంది, అది పోయింది అంటున్నారు. డాడీ వెళ్ళక చాలా డేస్ అయింది. అంటే లైక్ డిప్రెస్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇట్లా సడన్గా కాలేదు, ఎందుకు ఇట్లా నేను సినిమాలో ఫీల్డ్లో ఎందుకు పైకి రాలేదు అనేసి కొంచెం డిప్రెస్గా ఫీల్ అయిపోయి, లోగా ఫీల్ అయిపోయి చాలా డేస్ అట్లా ఉన్నారు ఇంటి దగ్గర. అక్కడ వెళ్ళలేదు రూమ్ దగ్గరికి కూడా. అసలుకి ఎవరితో మా ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా మాట్లాడే వాళ్ళు కాదు. ఏమైంది డాడీ అంటే ఇట్లా వచ్చేది ఆఫర్లో ఎందులో చేసినా కట్ చేసిస్తున్నారు నన్ను. ఎందుకు కట్ చేస్తారో తెలియట్లేదు. ఫస్ట్ అయితే స్కిట్లో ఉంచుతాను కానీ తర్వాతకి కట్ చేసేస్తాను. టీవీలో టెలికాస్ట్ అయ్యేలోపు కట్ చేసేస్తాను సీన్. ఊళ్ళో వస్తేమో అందరూ ఏం చేస్తాను అని అడిగారు. అంటే కొంచెం తక్కువగా ఏది నువ్వు మూవీలో కనపడట్లేదు కదా, ఏది నువ్వు స్కిట్లో కనపడట్లేదు అని ఎగ్జాల్గా కొంచెం మాట్లాడేటట్టు. అది కొంచెం పర్సనల్గా హార్ట్కి తీసుకొని నేను కొంచెం ఇంకా లోగా ఫీల్ అయ్యి డిప్రెస్గా అయిండు.
అయినా సరే మళ్ళీ వెళ్తా మళ్ళీ చేస్తా అని అన్నారు. రీసెంట్గా అది సన్లైట్ది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక కాల్ వచ్చింది. తర్వాతకి వెళ్ళి అక్కడ చేశారు. చిరంజీవి గారితో పిక్ దిగారు, అది పోస్టర్ కూడా వేశారు అక్కడ. అంత బాగుంది. సరే ఇప్పటి నుంచి అయినా లైఫ్ సెట్ అవుతుందేమోలే, అంటే నేను ఆ సినీ ఫీల్డ్లో నాకు పేమెంట్ రాకపోయినా కనీసం నాకు ఒక ఫేమ్ నేమ్ అయినా వస్తుంది, అదైనా వస్తుందేమోలే అని అనుకున్నారు. రియల్గానే ఆ బ్లడ్ డొనేట్ చేశారు అక్కడ కూడా, ఆ బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో. అయిపోయింది, నిజంగానే చిన్ని అని అన్నారు. అది అయిపోయింది. అది అయిపోయాక మళ్ళీ ఏదో షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ అని అన్నారు, కానీ మళ్ళీ అది ట్రై చేయడానికి మళ్ళీ చాలా మనీ స్పెండ్ పెట్టారు దానికి. లైక్ ఛాన్స్ కోసం కానీ ఆయన అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చాలా మనీ స్పెండ్ చేశారు. మళ్ళీ రిటర్న్ వచ్చి కాలేజ్ చిన్ని అదంతా సక్సెస్ అవ్వలేకపోయినా అనేసి మళ్ళీ ఉన్నారు. మళ్ళీ రీసెంట్గా మొన్న కొత్తగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ చేస్తూ ఉన్నారు కదా, అక్కడ నుంచి కాల్ వచ్చింది నాకు 12-13కి అది ఉంది షూటింగ్, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి అది ఇది అని అన్నారు. మళ్ళీ కొంచెం ఏమైందో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అనుకుంటా. మళ్ళీ తర్వాతకి ఓకే ఇప్పటి నుంచి అయినా ఉంటా అనేసి అట్లా నైట్ టికెట్ మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళతో టికెట్ ఆన్లైన్లో బుక్ చేయించుకొని ఇంకా అన్నీ రెడీ అయ్యి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఇక కవర్ స్లిప్ అవ్వడం వల్లనూ ఎక్కడ గ్రిప్ దొరకక రైల్వే ట్రాక్ అది దాని ప్లాట్ఫామ్ మధ్యలో అట్లా పడడం జరిగింది. ఒక యాక్టర్ గురించి, ఒక ఆర్టిస్ట్ గురించి. ఇది డాడీ ఫస్ట్ సినిమా మూవీ మద్రాస్లో ఒక హీరోగా సైన్ చేసినప్పుడు ఈ కార్డ్ అనేది చేయించుకోవడం అనేది జరిగింది, కానీ అది కూడా సినిమా సక్సెస్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ చనిపోయారు. ఒక యాక్టర్ సినీ ఫీల్డ్లో తన గోల్ని రీచ్ అవ్వడానికి ఎంతైతే స్ట్రగుల్ అయ్యాడో అన్న స్టోరీని మా డాడీయే కాదు చాలామంది ఇంకా అన్సక్సెస్గా చాలామంది ఉన్నారు. బట్ యాక్టర్ ఎంత కష్టపడితే ఒక సక్సెస్ అవుతుంది, ఆయనకి యాక్టింగ్ మీద ఉన్న ఒక ప్యాషన్ ఎట్లయితే ఉందో దాని గురించి ఒక చిన్న షార్ట్ ఫిలిం, ఆయన ఒక గుర్తింపుగా, ఆయన నేమ్ని, ఒక ఫేమ్ని, ఆయన చనిపోయినా కానీ ఆయన ఒక సోల్ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక చిన్న షార్ట్ ఫిలిం ఆయన తీసి కంట్రోల్డ్ యాక్టర్ గురించి తీయాలని అనుకుంటున్నాను. ఆయన కోరుకున్నది కూడా అదే, ఎప్పటికైనా నా బయోపిక్ తీస్తారు చిన్ని, నేను చనిపోయినా కానీ నీకు అన్నీ మంచిగా ఉంటాయి చిన్ని, కానీ సక్సెస్ కాకుండా. పెద్దదానివి కదా, ధైర్యంగా ఉండాలి కదా. నువ్వు ఏడుస్తా, అమ్మ ఏడుస్తుంది. డాడీ తర్వాత అన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా, ఎల్డర్ డాటర్ లాగా. చెల్లి చాలా చిన్నది, ఇంత చివరైపోయి ఏడుస్తాయి ఇలా. డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకో, ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి అనేటివి గుర్తు తెచ్చుకో. ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా 1-2 సార్లు ఆలోచించు, కానీ ఎప్పుడూ ఏడవకు లైఫ్లో. ఫస్ట్ నుంచి కూడా అన్ని స్ట్రగుల్స్ ఏనండి తనకి. ఏ రోజు మంచిగా స్టడీకి చెల్లింది, నాదంటే ఇంకొక 1 year ఉంది. ఫర్దర్గా ఒక 30,000తో ఫ్యామిలీ అయితే గడవదు కదా, ముగ్గురం అనేది. ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఏదైనా జాబ్ వచ్చినా సరే పేమెంట్ అయితే ఇక్కడ ఏమి ఉండదు కదా, ఒక 30,000 20,000 ఆ ఇంట్లో ఫుడ్కి వాటికే సరిపోతుంది. స్టడీకి ఫర్దర్గా చెల్లికి అదే. చెల్లి కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుంది. మనతో పాటు మైముద్దీన్ గారి అమ్మగారు ఉన్నారు, ఒకసారి వాడితో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే. ఎన్నో కొడుకు అమ్మ? 2 కొడుకు. 2 కొడుక? పెద్ద కొడుకు చిన్న ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఈయన పెద్ద ఆయన? నేను పెద్ద ఆయన.
మీరు ఎక్కడ ఉంటారు? నిమ్మగూడెంలో ఉంటా. అదే అసలు ఊరు కానీ పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. కొడుకే అన్నీ ఉంటాడు. పోయి అన్నీ వచ్చి ఉంటా. ఎప్పుడో 2 రోజులు ఆడ ఉంటా. చిన్నోడు అసలే చనిపోయాడు. వాళ్ళ నాన్నగారు ముందే చనిపోయాడు. ఎవరు లేరు. కొడుకు కూడా ఈ ఒక్క కొడుకే అనుకుంటే ఈ ఒక్క కొడుకు పోయాడు. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం ఉండేదా? చిన్నప్పటి నుంచి మీతో అంటూ ఉండేవారా? అనేదమ్మా, అనేది పోతానమ్మా అనేది, పోయి వస్తాను చెప్పేది. సరే అయ్యానన్నా, కానీ ఇంట్లో ఏది జరుగు తెలవలేదు. పెళ్ళైనాకనే వెళ్ళారా జబర్దస్త్ అదంతా? పెళ్లి కాక ముందు కాడ నుంచి పోతుండేది, వస్తుండేది, చెప్పేది నాతోటి. నీకు పెళ్లి అయినాక అసలు పోతాండు, పోయి వస్తాడు. పిల్లలు అయ్యారు, 2 ఆడపిల్లలు. ఈ కర్మ వచ్చింది, ఏం చేసి ఇల్లు కూడా మంచిగా లేదు. మొత్తం రేకులు ఉన్నాయి. ఏం చేయాలమ్మా? హైదరాబాద్ అటే బయలు వెళ్ళాడు, ఆగం అయిపోయాడు. ఎప్పుడు మంచిగానే పోయేది, మరి ఆ గాజు కాశారం అట్లా వచ్చేది. ఏం చేస్తాం, ఏం చేయాలి? ఉండే బయలుగాను కోడలు ఆడపిల్లలు, ఆడపిల్లలు ఏం చేస్తారు? మీరు ఉంటారా ఇక్కడ వీళ్ళకి తోడుగా? వీళ్ళకి తోడుగా ఉంటారా ఇక్కడ? ఉంటామ్మా, ఉండకుండా ఎట్లా ఉంటాం. మరి 7 రన్నాలు 6 రన్నాలు. ఇప్పుడు తిండికి అదంతా ఎట్లమ్మా? ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? ఇక పింఛన్ వచ్చి తెచ్చుకునేది. పింఛన్ రావటాలే ఇప్పుడు 2వ నెల. పింఛనే తెచ్చుకునేది. పింఛన్ డబ్బులు పెట్టి. మరి ఇప్పుడు సార్ లేరు కదా? లేరు. అదే మరి ఇక పింఛనే వాళ్ళకైనా నాకైనా అదే గది, ఇంకేముంది. అది రావటాలే 2 నెలలు బట్టి. అండి ఇంత దూరం మా కోసం మీరు వచ్చి సుమన్ టీవీ వాళ్ళు మా కోసం టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి మా గురించి మా వివరాలు మీరు సేకరించి మమ్మల్ని అందరి దృష్టిలోకి తీసుకెళ్ళినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అంతే, నమస్తే.